జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎలాంటి పొత్తు లేకుండా పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎవరు ఊహించని విధంగా 53 ఏళ్ల మోహన్ చరణ్ మాఝీ ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డ్ ని క్రియేట్ చేశారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మోహన్ చరణ్ మాఝీ బీజేపీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకి గాను 78 సీట్లు గెలుచుకొని తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. 2004లో బీజేడీ కూటమి భాగస్వామిగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఒడిశా రాజకీయాలను అర్థం చేసుకోవడం సవాలుగా ఉంటుంది. ఓటమి ఎరగని నేతగా పేరున్న నవీన్ పట్నాయక్ కు ఈసారి ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశని కలిగించాయి. ఆ పార్టీ 51 స్థానాలకి పరిమితం అవడంతో ఎట్టకేలకు ఆయన ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే కష్టపడి పనిచేస్తే భారతీయ జనతా పార్టీలో అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చనే దానికి మరో ఉదాహరణగా మోహన్ చరణ్ మాఝీ నిలిచారు. మాఝీ సంతాల్ తెగకు చెందినవారు. అయితే ఆయనను ముఖ్యమంత్రి పదవి వరించడానికి ఆయన గిరిజనుడు కావటం మాత్రమే కారణం కాదు. ఆయన కొన్ని దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒడిశాలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూనే ఉన్నారు. మోహన్ చరణ్ మాఝీకి బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. 40 సంవత్సరాలకు పైగా ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ సౌజన్యంలో నిర్వహిస్తున్న సరస్వతి శిశు మందిర్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక 2000 సంవత్సరం నుండి వివిధ అసెంబ్లీ కూటమిలలో భాగంగా ఉన్నారు. 2022 నుంచి ఒడిశాలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మాఝీ పార్టీలో ఎంతో చురుగ్గా ఉండేవారు. ఒడిశాలో జరిగిన 700 కోట్ల మధ్యాహ్న భోజన కుంభకోణానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. సభలో స్పీకర్ పై ఉడకని పప్పు విసిరిన తెగువ ఆయనది. ముఖ్యంగా బీజేడీ ప్రభుత్వంలో జరిగిన అనేక కుంభకోణాలను ఆయన బయటపెట్టారు. మాఝీ దూకుడిని తట్టుకోలేక అప్పటి అధికార పార్టీ అసెంబ్లీ నుండి ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది సరే, కానీ ప్రయోగాలు చేయలేని పరిస్థితి నెలకొంది. అత్యుత్తమ పనితీరు కనబరిచే నాయకుడు కావాలి. అందుకే మోహన్ చరణ్ మాఝీని బీజేపీ అధిష్టానం ఎన్నుకుందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అక్కడి ప్రభుత్వ అధికారులు చేసిన అవినీతిని బయటపెట్టగల సమర్థుడు మోహన్ చరణ్ మాఝీనే అని కూడా అంటున్నారు అందరూ. జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత కీలక పదవుల్లో ఉన్న చాలా మంది అధికారులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. కొందరు వీఆర్ఎస్ కోరుకుంటే మరికొందరు సెలవులకు వెళ్లిపోవాలని ఫిక్స్ అయిపోయారు. దీన్ని బట్టి ఒడిశాలో ఇన్నేళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థలను ఎదుర్కొని తమ పరిధిలో పని చేయించుకునే వ్యక్తి బీజేపీకి ఒడిశాలో ఇప్పుడు చాలా అవసరం. అందుకే గతంలో నవీన్ పట్నాయక్ కు చాలా మంది బీజేపీ నాయకులు మద్దతిచ్చారు, పార్టీ ఫిరాయించారు. ఎన్నోసార్లు బీజేడీ నుండి అవకాశం వచ్చినా మోహన్ చరణ్ మాఝీ మాత్రం పార్టీని వీడలేదు. ఆయన్ను ఇష్టపడని కొందరు 2021లో మోహన్ చరణ్ కారులో బాంబు పెట్టి హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. ఇంత జరిగినా భయపడని వ్యక్తిత్వం మోహన్ చరణ్ సొంతం. ముఖ్యంగా గిరిజనుల మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సరస్వతి శిశు విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేయటమే కాకుండా సంఘ్తో 40 సంవత్సరాల అనుబంధాన్ని కొనసాగించారు. ఈ ఎన్నికల్లో గిరిజనులు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతిచ్చారు. అందుకే ఒడిశాకు తొలిసారిగా 52 ఏళ్లలో పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా ఓ గిరిజనుడే ఉండాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా ఒడిశాను తమ కంచుకోటగా మార్చుకోవటమే తమ లక్ష్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు పావులు కదిపాయని స్పష్టంగా తెలుస్తోంది. మాఝీకి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద పాపులారిటీ లేకపోయినా ప్రజల్లో మాత్రం బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న నాయకుడనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అవినీతి రహిత పాలనను మోహన్ చరణ్ మాఝీ అందిస్తారనే నమ్మకంతో ఒడిశా ప్రజలున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.